హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రపంచ జ్ఞానం శీర్షికన ఈనాడు ఎడిటోరియల్ అంశంగా యుద్ధ జ్వాలల్లో ప్రపంచ శాంతి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. యుద్ధ జ్వాలల్లో ప్రపంచ శాంతి. ఇక వినండి. రాజుకుంటున్న ఆ అగ్గిని ఆరంభంలోనే అడ్డుకోకుంటే అదే దావానలమై సర్వాన్ని దహించేస్తుంది. వివాదాలు యుద్ధాలుగా పరిణమించకుండా జాగ్రత్త పడకపోతే ప్రపంచ సౌభాగ్యమే బుగ్గిపాలవుతుంది. ఎడతెగని ఇజ్రాయిల్ హమాస్, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. తనపై దాడికి దిగిన హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై కయ్యానికి కాలు దువ్విన ఇజ్రాయిల్ అక్కడ కని విని ఎరగని స్థాయిలో నరమేధం సృష్టిస్తుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి మరీ వరుసదాడులతో గాజాను మరుభూమిగా మారుస్తుంది. ఈ యుద్ధం ప్రాంతీయ సంక్షోభాన్ని సృష్టించి పశ్చిమాసియా భద్రతను ప్రశ్నార్థకం చేసింది. నాటో కూటమిలో చేరాలన్న కీవ్ నిర్ణయం గిట్టని రష్యా 3 ఏళ్ల క్రితం అకారణంగా ఉక్రెయిన్పై దండెత్తింది. ఒకవైపు సయోధ్య అంటూనే డ్రోన్లు క్షిపణులతో నిత్యం దానిపై విరుచుకుపడుతుంది. మాస్కో, టెలవీవ్ రణపిపాస కారణంగా ఆఫ్రికాతో పాటు అనేక వర్ధమాన దేశాల్లో ఆకలి మంటలు చెలరేగాయి. ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చాయి. ఎన్ని రోజులవుతున్నా యుద్ధాలు ముగింపునకు రాకపోవటం, స్వప్రయోజనాల కోసం అమెరికా ఆ యుద్ధ జ్వాలల్లో చలి కాచుకుండటం దురదృష్టకరమే. తాను అధికారంలోకి రాగానే ఉక్రెయిన్, రష్యాలతో యుద్ధానికి చరమగీతం పాడిస్తానని డొనాల్డ్ ట్రంప్ గతంలో మహా గొప్పగా సెలవిచ్చారు. కానీ ఉక్రెయిన్ భద్రతకు సరైన పూచి ఇవ్వని స్వార్థ ప్రతిపాదనలతో సమస్యను ఆయన మరింత జటిలం చేశారు. కీవ్ను భాగస్వామ్యం చేయకుండానే మాస్కోతో సంప్రదింపులకు దిగిన ట్రంప్ క్రిమియా ద్వీపకల్ప రష్యా సొంతమని తెగేసి చెబుతున్నారు. ఆ ద్వీపకల్పం అందుకు ఉక్రెయిన్ ససేమిరా అంటుంది. తాము ఇంతవరకు చేసిన సాయానికి ప్రతిగా ఉక్రెయిన్ భూభాగంలోని అరుదైన లోహాలను అమెరికా పరం చేయాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్లో 20% భూభాగం రష్యా పరమైంది. స్వీయ సార్వభౌమత్వ పరిరక్షణ కోసం మాస్కోకు ఎదురు నిలిచి నిలువెల్లా గాయాల పాలైన ఉక్రెయిన్ను అమెరికా అడకత్తెరలోకి నెడుతుండటం దిగ్భ్రాంతికరం. అటువైపు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు తన పదవిని కాపాడుకోవటం కోసం గాజాలో జాతి హననానికి పాల్పడుతున్నారు. ఆయన్ని నిలవరించకపోగా పాలస్తీనీల కాళ్ల కింద భూమిని తాము స్వాధీనం చేసుకొని దానికి కొత్త రూపాన్ని ఇస్తామన్న ట్రంప్ తెంపరితనం పశ్చిమాసియాను రావణ కాష్టం చేసేంత ప్రమాదకరమైంది. గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణకాండలో ఇప్పటిదాకా దాదాపు 51,000 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో సగానికి పైగా చిన్నారులు, మహిళలే. విపరీతమైన బాంబుల గుమ్మరింతతో గాజా శిథిలాల దెబ్బగా మారిపోయింది. అక్కడి అసహాయులకు మానవతా సాయాన్ని సైతం ఇజ్రాయిల్ అడ్డుకుండటంతో ఆహార ఔషధ నిల్వలు నిండుకున్నాయి. కడుపునకు పట్టెడన్నం దొరకని దుస్థితికి తోడు చుక్కలనంటుతున్న ధరల దాటికి గాజా వాసుల బతుకులు నరకప్రాయమవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఇరువైపులా
2 లక్షల మంది విగతజీవులయ్యారు. అంతకు 4 రెట్ల సంఖ్యలో జనం గాయాల పాలయ్యారు. 1,75,000 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. రష్యా పాశవిక దాడుల్లో ఉక్రెయిన్లో మౌలిక వసతులన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయి. దాని ఆర్థిక ప్రగతి కుంటుపడింది. అమాయకుల్ని హతమారుస్తూ సాధారణ జనజీవితాల్లో నిప్పులు పోస్తూ ప్రపంచ శాంతికి పెను పీడగా దాపురించిన వినాశకర యుద్ధాలు సత్వరం సమసిపోవాలని విశ్వమానవాళి యావత్తూ ఆశిస్తుంది. అది నెరవేరుతుందా, సుదూర స్వప్నంగా మిగిలిపోతుందా అన్నది అమెరికా చేతుల్లోనే ఉంది అంటూ ప్రపంచ జ్ఞానం శీర్షికగా ఈనాడు ఎడిటోరియల్ సమాచారంగా యుద్ధ జ్వాలల్లో ప్రపంచ శాంతి అనేటువంటి అంశం మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రపంచ జ్ఞానం శీర్షికగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.